అందుకోసమే మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి అసలైన కాంగ్రెస్ ఎక్కడో ఉన్నటువంటి విజయశాంతిని కామ్గా ఉన్నటువంటి అంటే ఎక్కడో ఉంటే ఎక్కడో ఉన్నది అని అంటే యాక్టివ్గా లేనటువంటి విజయశాంతిని తీసుకొచ్చి పార్టీ అధికారంలో రాకముందుకు కండువ కప్పుకున్నది. సో ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఎమ్మెల్సీ చేశారనంటే మీరు ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఎక్కడ కూడా తెరపైన లేదు. సో ఎందుకు ఇటువంటి వాళ్ళని తీసుకొస్తున్నానంటే రేవంత్ రెడ్డిని డామినేట్ చేసే విధంగా ఉండాలి. సరే ఆయన ముఖ్యమంత్రి వరకే, బట్ పార్టీ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీని లాయల్గా నమ్మిన వాళ్ళకే ఇవ్వాలి అన్న అంశంలో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆయన. సో ఇదంతా ఎందుకు అనంటే బట్టి లైన్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి బట్టిలో లైన్లో ఉన్నాడు. ఇదంతా జరగడం వల్ల ఏం జరుగుతుంది అనంటే క్లియర్గా ముఖ్యమంత్రిని మార్చితే ఒకవేళ అధిష్టానంకి పుర్రెలో ఓ పురుగు తిరిగి అధిష్టానము ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పెద్ద ప్రభావితం చేయలేకపోతుండొచ్చు. కానీ గత కొన్ని రోజుల విషయంలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీని ఇక్కడ వదిలిపెట్టి ఇంకో పార్టీతో అటాచ్ అయినా సరే, అలయన్స్ వెళ్ళినా సరే, మొత్తానికి మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఆయన్నే కూర్చునేంత దర్జాగా ఆయనే కూర్చున్నంత ధీమాతోటి మొన్నటి వరకు ఉండే. సో ఇప్పుడు అటువంటివి లేకుండా చేసుకుంటూ మెల్లిమెల్లిగా డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైనం. సో వాటెవర్ ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని ఇంటర్నల్ అంశాలు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పినటువంటి ముచ్చట. సో అది మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. రైట్, దయచేసి దీనివల్ల ఏం జరుగుతుందంటే నిజంగా అసలైన కాంగ్రెస్ ఓన్కి అలా న్యాయం జరుగుతుంది నిజంగా. అంటే ఎన్నో రోజుల నుంచి కండువా పట్టుకుని, ఎన్నో రోజుల నుంచి జెండాలు మోసి, ఎన్నో రోజుల నుంచి కార్ల వెనకాల తిరిగినటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో గాంధీ భవన్లో పొద్దున లేస్తే రాత్రి దాకా గాంధీ భవన్లో కూర్చొని ఆ పల్లీలు తినుకుంటా, లేకపోతే ఆడ చాయ్ కొట్ల చాయ్ తాగుకుంటా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్లకు పదవులు దక్కే అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో వాటెవర్ మొత్తానికి న్యాయం జరిగితే చాలు. ఏ పార్టీ కార్యకర్తకైనా సరే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా సరే, బీఆర్ఎస్కి అయినా సరే, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్త అయినా సరే, బీజేపీ కార్యకర్తకైనా సరే న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. అది మా స్లోగన్ కూడా. కార్యకర్తలు పార్టీని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత, అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీకి ఉంటుంది, అది ఏ పార్టీ అయినా సరే. సో ఇదొక అంశం. అండ్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు డీలిమిటేషన్ను తీసుకొస్తామన్న ఆలోచన ఎవరికి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ నిర్ణయాన్ని తీసుకోబోయే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు డీలిమిటేషన్ వల్ల ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకు ఉత్తరాది రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఉన్నది అన్నది కనుక మనం ముందు చర్చించుకోవాలి. అసలు డీలిమిటేషన్ దేని ప్రతిపాదికన చేస్తూ ఉన్నారు అని అంటే జనాభా ప్రాతిపాదికన. అంటే జనం ఎంత ఉంటారో అంత కాన్స్టిట్యున్సీని డివైడ్ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా గమనిస్తే పార్లమెంటు నియోజకవర్గాలు డివైడ్ అయ్యే అవకాశాలు, పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో క్లియర్గా ఏంది అంటే కేంద్రం ఆ రోజు నిర్ణయం ఏదైతే తీసుకుందో ఇద్దరు అన్నట్టుగా, అంటే ఈ సంతానాన్ని ఆపడం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసుకొని జనాభాను పెరగకుండా వీళ్ళు కంట్రోల్ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పాటించినాయి. ఇవాళ ఎక్కువ మంది పిల్లల్ని కనుకుంటా గతంలో 10 మంది, 11 మంది, 15 మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు మనకు తెలుసు. ఒక్కొక్కరికి 5 నుంచి 10 మంది పిల్లలు కంటా ఉండే.